ఓకే సార్. హలో హలో హలో. ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధికి చేరువచ్చినటువంటి అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నడిపించబడి ఉన్నాము. ప్రియ సోదరులు చక్కగా నడిపిస్తున్నారు. యూత్ వారు సండే స్కూల్ యూత్ కూడా వచ్చారా? లోపలికి వచ్చేయండి పిల్లలందరూ కూడా. సమయంలో మనం మరొక సిరీస్ ఆఫ్ లెసన్స్లోనికి వెళ్ళబోతున్నాం. గత నెలంతా కూడా ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరైనా చెప్తారా ఏ అంశం నేర్చుకున్నాం? భువనా చెప్పమ్మా. నాన్న గురుండా? ఎస్, నాన్న గురుండే. తండ్రుల గురించి నేర్చుకున్నాం. తండ్రి తన కుటుంబానికి ఆత్మ సంబంధమైన నాయకుడు. ఓ తండ్రులారా మీరు ఎలా ఉన్నారు? రెండో వారంలో ఏం నేర్చుకున్నామంటే కుటుంబంలో ఉండే తండ్రి తన కుటుంబానికి సంరక్షకుడు మరియు యాజకుడు అని నేర్చుకున్నాం. అంటే తన కుటుంబాన్ని దైవిక మార్గంలో పెంచాలి, భౌతికమైనవే కాదు, బాధ్యత తీసుకోవాలి. మూడవ వారంలో మనం నేర్చుకున్నది ఒక తండ్రి తన కుటుంబానికి బోధకుడును శిక్షకుడై ఉన్నాడు. హీఈస్ ద టీచర్ అండ్ డిసిప్లినర్. అనగా తన పిల్లల విషయంలో తండ్రే ఎక్కువ చొరవ తీసుకోవాలి. తల్లులు లేరని చెప్పలేదు, తండ్రులది ఎక్కువ పాత్ర. నాలుగవ వారంలో పరలోకపు తండ్రి యొక్క ప్రతిబింబముగా ఉన్న తండ్రి ఎవరు? ఏ తండ్రి? భౌతికమైన తండ్రులు ఎవరికి అద్దం వలె ప్రతిబింబించాలనంటే పరలోకపు తండ్రి. అలాగే చివరిదిగా మనం చూసాము. ఇప్పుడు చెప్పాలి చివరిదేంటి? నేను మర్చిపోయాను. అశ్విని చెప్పండి. చెప్పండి. ఒక తండ్రి యొక్క ప్రభావము తన కుటుంబ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి తండ్రి వ్యసనపరుడు అనుకోండి, ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద పడుతుందా? తండ్రి మంచోడు అనుకోండి, కుటుంబం మీద ఎఫెక్ట్ పడుతుందా? అంటే మంచి అయినా చెడైనా తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ మీద చాలా గట్టిగా ఉంటుంది. కనుక ఇలాంటి 5 పాఠాలని మనం నేర్చుకోగలిగాం. అందును బట్టి దేవునికే మనం వందనాలు తెలియచేయాలి. ఈ రోజు నుంచి మరికొన్ని వారాలు మరొక అంశాన్ని సిరీస్ ఆఫ్ లెసన్స్లోనికి వెళ్ళబోతున్నాం. మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ రోజు నుంచి ప్రతి వారం ఉంటుంది. ఎన్ని వారాలనంటే 8 వారాలు. అంటే నవంబర్కి డిసెంబర్కి అవసరమైన ఒక భావనను, ఒక మూల పాఠమును మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు మానవాళికి రక్షణకు అవసరమైన విషయం, రక్షింపబడిన వారికి అవసరమైన విషయం. కనుక ఈ రోజు నుంచి మన సెర్మన్ సిరీస్ పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 అనేది తండ్రులదైతే పార్ట్ 2లోనికి మనం వెళుతున్నాము. అదే ఇందాక సోదరులు చదివినటువంటి వాక్య భాగం నుండి మనము చూడబోతున్నాం. ఈ కొత్త సిరీస్లో మనం చూడబోయే అంశము అమూల్యమైన రక్తము. దేని గురించి చూడబోతున్నాము? అమూల్యమైన రక్తం, విలువైన రక్తం. దీనిని బట్టి మనం కొన్ని ఆలోచన చేద్దాం. అమూల్యమైన రక్తం అన్నారు. రక్తం గురించి ఏం నేర్చుకుంటామండి? రక్తము ఎర్రగా ఉండును, పొడిస్తే రక్తము కారును, రక్తహీనత వల్ల జబ్బులు వచ్చును.
ఏంటి మరి రక్తం అంటే? అమూల్యమైన రక్తం అంటే భౌతికంగా అయినది అది అమూల్యమైనదే, ఆత్మ సంబంధంగా కూడా అది అమూల్యమైనదా అనేటువంటి అనేక కోణాల్లో మనము ఈ పాఠాన్ని చూడబోతూ ఉన్నాం. కనుక మీరు ఈరోజు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నట్లయితే ఈ సిరీస్లో, సెర్మన్ సిరీస్లో ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ఇందులో మనం అసలు రక్తము విషయంలో దేవుని సూత్రం ఏంటో చూద్దాం. రక్తము అనేటువంటిది ఉంది. రక్తం అంటే ఏంటంటే ఎవరికి లేదు? ఎరా నీకు చీమునత్త నెత్తురు లేదా అని అంటారు. అంటే రక్తం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? రక్తం లేదని అంటే ఆడు ఉండడం. రక్తం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే చాలా విచిత్రంగా ఉంటుంది. 1 పాయింట్ రక్తంతో వస్తారు, ఇంకా వాళ్ళకి కొట్టుమిట్లు ఆడతారనమాట. ఇంకా కొద్ది కాలంలో చనిపోతారు. రక్తము సమపాళల్లో ఉండాలి. అయితే రక్తము విషయంలో దేవుడు చెప్పే బోధలు ఉన్నాయి, విందాం. రక్తము విషయంలో దేవుడు ఏ సూత్రములనైతే దాని మీద ఆధారపడి ఆయన అందిస్తున్నాడో ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. ఎందుకే రక్తం విషయంలో దేవుని సూత్రం ఏంటో తెలుసా? రక్తము విషయంలో దేవుని సూత్రము లేదా దైవిక సూత్రము రక్తములోనే ఏముందని దేవునికి తెలుసంటే ఏముందండి? రక్తములో ప్రాణం ఉంది, మన జీవితం ఉంది. మన జీవితం ఎక్కడో లేదు, మన జీవితం ఎందులో ఉంది? రక్తములో ఉంది. అది దేవునికి తెలుసు. కనుక రక్తములోనే ప్రాణం ఉంది కనుక మనుషులకు ఈ రక్తం అనేటువంటి అవయవాన్ని ఇచ్చాడు. రక్తం అవయవమా? మొన్నటి వరకు అవయవం కాదు. నేను చదువుకునేటప్పుడు నా ఎంఎస్సి పూర్తి చేసేటప్పటికి రక్తమును కూడా ఒక అవయవంగా గుర్తించారు శాస్త్రవేత్తలు. అంతకుముందు రక్తం ఏంటంటే ఏదో ఒక ద్రవము, ఒక లిక్విడ్ విస్కాసిటీ ఉన్నటువంటి ఒక సాంద్రత కలిగిన ద్రవ పదార్థం అనుకున్నారు. కానీ రక్తము కూడా ద్రవ రూపములో ఉన్నటువంటి ఒక అవయవము, ఈజ్ వన్ ఆఫ్ ద బాడీ ఆర్గాన్స్. అయితే రక్తము విషయంలో మనుషులు చాలా విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళే. ఎవరినైనా అంతమొందించాలనుకోండి, ఏం కళ్ళ చూడాలని చూస్తాడు హంతకుడు? రక్తం. అంటే రక్తంలోనే ఏముంటుంది కనుక ప్రాణం ఉంటుందండి. రక్తాన్ని ఒలగబోస్తే మనుషులు చనిపోతారు. చాలా చోట్ల ప్రమాదాలు జరిగినప్పుడు సరైన టైంలో రక్తస్రావాన్ని ఆపలేకపోవటం వలన చనిపోతారు. అందుకనే గోల్డెన్ అవర్ అని ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం కారుతా రోడ్డు మీద ఉంటే ఆ గోల్డెన్ అవర్ అంటే తొలి నిమిషాల్లోనే వెంటనే అతన్ని హాస్పిటల్లో మనం జాయిన్ చేయగలిగితే మనిషి బ్రతికే అవకాశం ఉంది. దేనివలన? వాహనము గుద్దటం వల్లనే కాదు, లేకపోతే ఎవడో పొడవటాన్ని బట్టే కాదు. అవి పొడిచినా యాక్సిడెంట్ అయినా బ్రతకగలరు. ఎప్పుడో తెలుసా? రక్తము నష్టపోకుండా ఒక వ్యక్తిని కాపాడతాయి. అంటే ఇవన్నిటిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామని అంటే మనిషి యొక్క జీవితము ఎందులో దాచబడి ఉంది? రక్తములో ఉంది. రక్తహీనులు ఇంకా ఎవరైనా ఉంటే రక్తాన్ని పెంచుకోండి. ఎలా పెంచుకుంటారు? పొట్లాలు పెట్టించుకుంటారా? బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించుకుంటారా? ఆహారం ద్వారానే. ఎందుకంటే రక్తము అంత విలువైనది. ఈ రక్తము విషయంలో దేవుడు కూడా దాని విలువను కనుగొన్నాడు. ఎంత విలువైనదని అంటే మన ప్రాణం అంత విలువైనది. ప్రాణం కంటే గొప్పదేముందండి? చెప్పండి. ప్రాణం కంటే గొప్పదేమని ఉందా? లేదు. ఎందుకంటే దైవికమైనటువంటి సూత్రము రక్తములోనే ప్రాణం ఉందనేటువంటి మాటను మనము చూద్దాం. ఈ యొక్క మాటను బట్టి మనము చూస్తూ ఉంటే మన అంశము కూడా ఇదే. ఈరోజు రక్తములోనే ఏముంది? ప్రాణం ఉంది కనుక దీని విషయంలో మనం కొన్ని కీలకమైన ముఖ్యమైన వచనాలని చూద్దాం. ముందుగా లేవీ కాండంకి వెళితే రక్తంలోనే ప్రాణం ఉందా అనేటువంటి సత్యాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లేవీయ కాండం 17వ అధ్యాయము 11వ వచనానికి మనము ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మాటలని పరిశీలన చేద్దాం. నిన్న మొన్నటి వరకు కూడా శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. 18వ శతాబ్దం వచ్చే వరకు కూడా శాస్త్రవేత్తలలో కనుగొనలేదు. ఏమని? రక్తంలోనే ప్రాణం ఉందని.
20వ శతాబ్దం వచ్చాక కూడా, అంటే 1970లు 80లు 90ల వరకు కూడా చాలామంది చనిపోతూ ఉండేవారు. వారు చనిపోయింది డయాబెటీస్ అని వాళ్ళకి తెలియదు. అంటే చావు వచ్చిందంటే జబ్బు చేసి చనిపోయాడని అనేవారు, అంతే. ఏం జబ్బు వాళ్ళకి తెలియదు. కానీ 90ల తర్వాత డయాబెటీస్ 2 రకాలు ఉన్నాయని, టైప్ 1 అది మెలిటస్, అది వంశపారంపర్యంగా వస్తుందని, అలాగే టైప్ 2 మన జీవన విధానములో తేడాలు జరగటాన్ని బట్టి వస్తుందని, టైప్ 1 టైప్ 2గా 90లలో ఆవిష్కరించాక మనుషుల యొక్క మరణాలకి కారణం ఏంటో కనుగొన్నారు. అప్పుడు డయాబెటీస్, చక్కెర వ్యాధి అని తెలిసాక దానికి తగిన మందులు డెవలప్ చేశారు. కనుక ఇప్పుడు డయాబెటీస్ వల్ల చనిపోతున్నారు, కానీ ఆ శాతం ఏమైంది? తగ్గింది. అంటే మనము ఆవిష్కరణ చేయగనంతకాలము మనుషులు ఎందుకు చనిపోతున్నారో తెలియదు. ఒక విషయం చెప్పనా, 18వ శతాబ్దం వచ్చేంత వరకు శాస్త్రవేత్తలు నిర్ధారించే వరకు కూడా, ఈ 16వ శతాబ్దం తర్వాత రక్తంలోనే ప్రాణం ఉంది అని అప్పుడు చెప్పారు. కానీ బైబిల్ గ్రంథము క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితము మోషే రాశాడు. కానీ మోషే రాయకముందే ఎన్నేళ్ళు ఉందో చరిత్ర, ఆ తొలి రోజుల నుంచే ఒక వాస్తవమైనటువంటి సంగతి ఏంటంటే రక్తములోనే ప్రాణం ఉంటుంది. మనము చదువుదాం లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనములో చూస్తే అక్కడ ఒక మాట ఉంది. ఏమి? రక్తమే దేహమునకు ప్రాణం. అంటే రక్తం గురించి చెప్తున్నారేంటండి బాబు? నాకు బ్లడ్ అంటే భయం అనుకోకండి. ఏది భయం అది అంత ఇంపార్టెంట్, కానీ భయం పోగొట్టుకోండి. ఇది దైవిక సూత్రంలో భౌతికంగా అది ఎంత ఇంపార్టెంటో, ఆత్మ సంబంధంగా కూడా దాని యొక్క ప్రశస్తత, దాని విలువ ఏంటో కూడా మనము రాబోయే రోజుల్లో ఒక ప్యాటర్న్లో నేర్చుకోబోతున్నాం. అలాగే ఎవరు మిస్ అవ్వకండి, ఇవన్నీ మనకి యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అలా ఉంటాయని చెప్పి ఇక్కడ వినటం మానేయకండి. ఇక్కడ అటెండ్ అవుతూనే తదుపరి మరలా మీరు అవి వినొచ్చు, యూట్యూబ్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం 11వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి, అంటే రక్తములో ఏముంది? ప్రాణం. మన ప్రాణం ఎక్కడ దాగుంది చెప్పండి? ఆయన ఎవరో ప్రాణం అంట, అదేదో చెట్టు త్వరలోనంట, ఏదో బంగారు పెట్టెలోనో ఎక్కడ ఉందంటారు. కానీ కాదు, మన ప్రాణం ఎక్కడ దాగుంది? మన రక్తములోనే. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టే ప్రాయశ్చిత్తము చేయను. కనుక రక్తము మన ప్రాణమంతా విలువైనది, మన జీవితం అంతా విలువైనటువంటిది. అలాగే ఆదికాండమునకు వెళదాం. ఆదికాండములో కూడా మనం చూస్తే 9వ అధ్యాయానికి వెళదాం. ఆదికాండం 9వ అధ్యాయము 4వ వచనానికి ఒకసారి నేను తీసుకుని వెళతాను. చూసారా, మోషే గారు రాసేటప్పటికే దేవుడు తెలియజేస్తున్నాడు. లేదా మోషే ఏమి శాస్త్రవేత్త కాదు, మోషే ఏమి మెడిసిన్ చదవలేదు. మోషేకి తెలియజేసినటువంటి వాడు పరిశుద్ధాత్మని ద్వారానే దేవుడు తెలియజేసి ఉన్నాడు. ఇంతకీ 4వ వచనములో చూస్తే, అయినను నోవాహు దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు అన్నాడు. దేవుడు ఏం చెప్పాడండి? ఆజ్ఞ, మాంసమును రక్తంతో సహా తినొద్దు. ఇది ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాట. అసలు ధర్మశాస్త్రము అమలులోనికి రాకమునుపు పితరుల కాలంలోనే దేవుడు చెప్పాడు. ఎప్పుడైనా కానీ అది వాస్తవమే. చాలామంది రక్తము తాగటానికి ఇష్టపడతారు. రక్తం ఎవరు తాగుతారండి అనుకోకండి. కొన్ని జబ్బుల కంట అదేదో జముడికాకి రక్తం తాగుతారంట. కొందరు బాడీ బిల్డర్స్ గాడిద రక్తం తాగి మరలది మన బాడీలో ఇమ్మడదని తాగ్గానే గంటసేపు పరిగెట్టలు. ఇలాంటివి వినేవాడిని, నిజమో కాదో సార్ విన్నారా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రక్తంతో ఏది తినకూడదు. గొంతు పిసికి చెంపబడినటువంటి కోడలను పక్షులను తినకూడదు.
దానిని రక్తమును ఒలగించిన తర్వాతే తినాలి. ఎందుకంటే మనం రక్తంతో సహా వండుకు తిన్నామంటే దాని ప్రాణమును కూడా మనము, అంటే దాని యొక్క ప్రాణమునకు బాధ్యత, ఆ దోషం ఎవరి మీద వేసుకుంటున్నాము? తినేవారు. అందుకనే దేవుడు ఇక్కడ చెప్పాడు, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. ఎందుకో తెలుసా? రక్తమే దాని ప్రాణం. రక్తము అంతా విలువైనటువంటిది. ఈ యొక్క నేపథ్యంలో భౌతికమైనటువంటి జీవితానికి రక్తం ఎంత విలువైనదో మనం చూచినట్లుగానే, రెండవ కోణములో ఆ రక్తము చిందించడం ద్వారా ఎవరు శాంతి పడతారు, సమాధాన పడతారు అనేది కూడా మనము చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రికకు ఒకసారి వెళ్ళాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి ఈ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతాను. అక్కడ ఉన్నటువంటి మాటను కూడా మనము చూద్దాం. హెబ్రీ 9:14 వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు ఆ రక్తం ఏం చేస్తుంది? మన మనస్సాక్షిని, మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము, కలువరి సిలువలో ప్రభువారు చిందించిన రక్తం వలన ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి కడగబడుతున్నారో వారిని శుద్ధి చేయడానికి ప్రభు యొక్క రక్తము ఉపయోగపడుతుంది. అంటే రక్తం ఎప్పుడు కూడా, పాపం ఎప్పుడు కూడా ఏం కోరుతుంది? ఒక ప్రాణాన్నే కోరుతుంది. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము వెరుగడ అవ్వాలంటే ఎవరో ఒకరు చావాలి. అది చెప్పండి, మేకో, గొర్రె, లేకపోతే వేరే ఏదైనా కానీ, ఈవెను మనుషులను రక్షించడానికి పశువులు ఎందుకు వధించటము? ఒక మనుష్యుడే ప్రాణము పెట్టడంలో ఉండే విలువను దేవుడు ఎరిగి ఉన్నాడు కనుకనే యేసుక్రీస్తు రక్తము ఒలిగించడం ద్వారానంట మన మనస్సాక్షులను ఆయన రక్తం ద్వారా ఏం చేశాడు? శుద్ధి చేశాడు, నిర్మలము చేశాడు. అంటే రక్తం ఎంత పవర్ఫుల్లో, రక్తం ఎంత విలువైనదో మనము చూస్తే అసలు ఈ పాఠము యొక్క అర్థం కూడా మనం గ్రహించగలం. ఎందుకంటే ఈ పాఠమే ఏంటండి? అసలు టాపిక్ ఏంటి? రక్తములోనే ఏముందనేది నేర్చుకుంటున్నాం. ప్రాణం ఉంది. యేసు ప్రభు తన ప్రాణమునే పెట్టాడు అంటే ఆ పాపము నుండి మనల్ని ఏం చేయడానికి? బ్రతికించడానికి. చూసారా, ఎవరైనా కానీ ఒకరి బలవలసిందే. రక్తం యొక్క కోణాలను మనం ఆలోచిస్తూ ఉంటే, రక్తం ఏమి చేయగలదు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే ఇవి అర్థమవుతున్నాయి. అందుకనే పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలలో మనం ఆలోచన చేసినట్లయితే ఏమని ఆయన తెలియజేస్తున్నాడనంటే, 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలలో మనము దేనిని బట్టి విమోచింపబడలేదు, మనము వేటిని బట్టి మన పాపము నుండి మనం విమోచన పొందలేదు అనేది చెబుతూనే మనల్ని విమోచించేది ఏంటో అక్కడ చెప్పాడు. ఆ ఏంటో అనేటువంటి ఆ మాట, ఆ పదార్థము ఈరోజు మనము చూడాలి. చదువుతున్నాను. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కాబట్టి క్షయ వస్తువులు, భూమి మీద ఉన్నటువంటి ఎంత విలువైన వస్తువులైనా, అవి వెండైనా బంగారమైనా ఇంకా ఏదైనా కానీ మనుషుల యొక్క పాపములను అవి ఏవి తీయలేదు. ఎందుకనంటే దానికంటే విలువైనది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? రక్తం. ఎవరి రక్తం అంటే అక్కడ చెప్తున్నాడు, అమూల్యమైన రక్తము చేత. ఎవరి రక్తం అది? అమూల్యం అంటే అందరిది అమూల్యమే. అమూల్యము కాని వారిది ఎవరిదో? అందరికీ వారి రక్తం విలువైనదే. ఎంత విలువైనదంటే ఆ రక్తం ఏమైనా పలచబడిందా? ప్రమాదం ఉంది. ఆ రక్తం ఏమైనా చిక్కబడిందా? ప్రమాదం ఉంది. ఆ రక్తం లేదని ఇన్ఫెక్షన్స్ సోకినయా? ప్రమాదం ఉంది. అంటే రక్తము మనకు కూడా ఏంటి? విలువైనదే. అయితే ఎవరి రక్తము మరింత విలువైనది అక్కడ చెప్తున్నాడు. అమూల్యమైన రక్తము చేత అనగా
నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు. నిజానికి క్రీస్తు యొక్క రక్తమే మన కొరకు చిందించకుండా, నిజానికి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఎవరి రక్తం చిందిస్తే కానీ అవి పోవు, మన రక్తమే. కానీ మన రక్తం మనమే చిందించేసుకుని చనిపోతే ఇక మనం పుట్టిన దానికి అర్థమేముంది? అందుకనే దేవుడు, అరే నాయన మీ రక్తాన్ని నేను కోరట్లే, నిజానికి మీ రక్తము చిందిస్తేనే కానీ ప్రాయశ్చిత్తం కలగదు, నేను శాంతించను, నేను సమాధాన పడను. కానీ మిమ్మల్ని కాదు కదా నేను కోరుకుంటుంటా, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానంటే మీ బదులు మీ స్థానంలో ఇదిగో నా ఏకైక కుమారుణ్ణి మీ కొరకు నియమించాను. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించారు. కాబట్టి మీ రక్తము చిందించి మీరు మరణించడానికి బదులు పాపపు మరణంలో ఉన్న మిమ్మల్ని జీవించడానికి నా కుమారుని రక్తమునే నేను అర్పిస్తున్నాను. ఆ రక్తము అమూల్యమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ 4 వచనాలలో మనం ఏం చూస్తున్నాం అని అంటే, రక్తమునకు ఏదైనా విలువ ఉందా అని చూస్తున్నాం. ఏమంటే ఏమన్నా విలువ ఉందా? ఉంది. ఏముంది? రక్తంలోనే ప్రాణం ఉంది, రక్తంలోనే విమోచన ఉందని అనేటువంటి విషయాన్ని మనము చూడటం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠమును బట్టి మనము ఏమి నేర్చుకోబోతున్నామో ముందే చెప్పేస్తున్నాను. ఏం నేర్చుకోబోతున్నామనంటే, ఈ ప్రసంగం యొక్క ఉద్దేశము నేను మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. మీరందరూ ఒక వరుస క్రమములో ఒక ఆర్డర్లీ నేర్చుకోవాలని తప్పిస్తున్నాను. నాకు గత వారం 10 రోజులుగా నైట్ 1 గంట అయితే కానీ పడుకోలేకపోతున్నాను. అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు పనులు తేవట్లే. మళ్ళీ ఈ మధ్య లైవ్ ఒకటి ప్రారంభించే కదా, మార్నింగ్ డివోషను, దానికి 5:30, 6 కానీ లేస్తే తప్ప ఆ అరేంజ్మెంట్లు అవ్వట్లే 7కి స్టార్ట్ చేయడానికి. అంటే ఎంత శ్రమపడి ఏరి కోరి వాటిని సమకూర్చి ఎందుకు మీకు ఈ వివరణాత్మకంగా ఇస్తున్నానంటే, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రయోజనం పొందాలని. ఏదో ఒక గంట సేపు ఒక టాపిక్ మీద మాట్లాడేసి వెళ్ళిపోవాలని కాదు, మరింత ఎక్కువగా లోతైన జ్ఞానమును, దేవుని యొక్క వాక్యమును మీకు నేర్పాలనే తపనతో ఇవి మీ ముందు ఉంచుతున్నాను. కనుకనే ఈ ప్రసంగం యొక్క ఉద్దేశం కూడా ముందుగానే చెప్పేస్తున్నాను. ఏంటంటే, రక్తం అర్పించటము దేవుని యొక్క సూత్రములో అది ఎవరి నియమం అంటే దేవుని నియమం. ఎందుకు దేవుని నియమము? మనం ఆలోచిస్తే రక్తం అర్పించడమే ప్రాణానికైనా విమోచనకైనా అదే దేవుని యొక్క నియమముగా ఉంది. కాబట్టి మనిషి బ్రతకాలంటే నియమమేది? ప్రాణముతో ఉండాలంటే నియమమేది? రక్తం. ఒక మనిషి విమోచింపబడాలంటే నియమమేది? రక్తమే. అంటే ఒక మనిషి బ్రతకాలన్నా అలాగే విమోచింపబడాలన్న రెండిటికి ఒకే పదార్థం జవాబు చెప్తుంది, అదే రక్తం. అది మన రక్తము మన ప్రాణాన్ని నిలిపితే క్రీస్తు రక్తం మనకి జీవమునిస్తూ మనల్ని బ్రతికిస్తుంది. అలాగే పాపము పరిహారంగా ఏం చెల్లిస్తే కానీ సంతృప్త అది నిద్రపోదనమాట. పాపము అది పరిహరించబడదనమాట. ప్రాణమే రక్తము చెందిస్తేనే కానీ అదండి. ఎస్, పాపమును పరిహారంగా, పాపం అంట పరిహారంగా ఏం కోరుకుంటుంది? ఒక జీవితాన్నే. జీవితం అంటే ఇక్కడ అర్థం ఏంటి? మరలా రక్తమే. ఎవరినిచ్చారా? మీ పాపాలు పోవడానికి మీ రక్తమేనిచ్చారా? జీవితాన్నే కదా పాపం కోరుతుంది. పాపం అది కోరుతున్నా కానీ దేవుడు ఎంత అద్భుతమైనటువంటి సంకల్పంలో మనల్ని ఉంచాడంటే, మన జీవితాలని పణంగా పెట్టేయకుండా తన కుమారుని యొక్క రక్తమును అర్పించడం ద్వారా మనల్ని క్షేమంగా ఉంచాడు. అదే ఆయన గొప్ప మేలు. మనకు చేసినటువంటి మేలుల్లో అది గొప్ప మేలు. అది అర్థం చేసుకోవాలి. అలాగే మరొకటి చూస్తాం ఈ ప్రసంగంలో, ఈ యొక్క సర్మన్లో, క్రీస్తు రక్తము మాత్రమే దేవుని నీతిని ఏం చేయగలదు? సంపూర్తి చేస్తుంది. కాబట్టి విశ్వాసులు, సంఘము ఏం చేయాలి? దేవుని నియమం ఇంత గొప్పగా ఉంది కనుక, మనల్ని పాపము నుండి పరిహరించేటువంటిది రక్తమే కనుక, మన జీవితమే కనుక, పెట్టాల్సిందే కనుక మనం బ్రతికున్నామనంటే ఆ విలువను మనం ఎరిగి దేవునికి మరింతగా లోబడిపోవాలి. పవిత్రమైన విధేయత గల జీవితాలను మనము గడపాలి. కనుక ఈ పాఠం యొక్క ఉద్దేశం మీకు చెప్పేశాను. ఇప్పుడు మొదటి పాయింట్లోనికి వెళదాం. నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను.
మరి ఎక్కువ టైం తీసుకోను, మీకు ఇది ప్రజెంటేషన్ లాగా ఇస్తూనే దీని ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని నేను భావిస్తున్నాను. మొదటి పాయింట్లోనికి వెళ్తున్నాను. మనము చూస్తే దేవుని నిత్యమైనటువంటి నియమము ఉంది. మొదటి పాయింట్లో మనం నేర్చుకోవలసింది దెర్ ఈజ్ ఏ ఎటర్నల్ లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిత్యమైనటువంటి నియమం ఏంటంటే అది ఎప్పటికీ ఉండేటువంటి నియమమే. ఏంటంటే అది ప్రాణమే మన యొక్క జీవితం అయితే ఆ జీవితమే మన రక్తం. అంటే ప్రాణం ఈజ్ ఈక్వల్ టు ఏమన్నమాట? రక్తం. రక్తం ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నమాట? ప్రాణం. ఎందుకంటే ప్రాణమే రక్తము, రక్తమే ప్రాణం అనేటువంటిది ఎవరు పెట్టినటువంటి నియమమో తెలుసా? అది దేవుడు పెట్టింది. ఎంతకాలం ఇది? మనిషి పుట్టినప్పటి నుండి మరలా మనిషి అంతరించిపోయేంత వరకు కూడా, మనిషి భౌతికంగా ఉన్నంత కాలము కూడా ప్రాణము రక్తమై ఉన్నది. ఎందుకంటే రక్తములోనే ఏముంది? మన ప్రాణం ఉంది. దీని గురించి ఆల్రెడీ మనం చూసాం. ఏం చూసామనంటే రక్తమే ప్రాణానికి చిహ్నం. మనం ప్రాణంతో ఉన్నామని ఏది చెప్తుందండి? మనలో రక్తము రక్తంగా ఉంటేనే. చనిపోయిన వ్యక్తి దగ్గర మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, ఒక గంటన్నర పోతే ఆ బాడీకి ముక్కుల్లోని చెవుల్లోని దూదులు పెడతారు. ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు? ఎందుకంటే రక్తం రక్తంగా రాదు. ఎలా వస్తుంది? నీళ్లుగా మారిపోతుంది. బ్రేక్ డౌన్ అయిపోయింది. మనలోనే ఉన్న నీరు, మనలోనే ఉంది ఆ చీము, మనలోనే ఉంది రక్తం. ఇవన్నీ కూడా బ్రతికున్నప్పుడే వాటి సమపాళల్లో ఉంటాయి. కానీ మనిషి ప్రాణం పోయాడా దేనికదే విడిపోద్ది. రక్త కణాలన్నీ లోపల కూర్చుంటాయి, ఆ ద్రవరూపం బయటకు వచ్చేస్తుంది. నీరు పల్ల మెరుగు అన్నట్లుగా నీరు ఎక్కడ పల్లంగా ఈ భూమి ఆకర్షణ గ్రావిటీని బట్టి బయటికి పోవడానికి చూస్తూ ఉంటుంది. పోస్ట్ మార్టం చేసినటువంటి బాడీస్ కూడా కట్ చేస్తారు కదా, తెలుసు కదా. అది మరల కుట్లు వేసాక దానిని ఎక్కువసేపు మరల ఇంటికి తీసుకెళ్ళినవారు. ఎందుకో తెలుసండి, అక్కడ ఏదైనా అపవిత్రమైన అంటే రక్తం ఇన్ఫెక్షన్ అయిపోతాయి. చనిపోయిన బాడీ అది ఇళ్లల్లోనికి గుమ్మాల్లోని తీసుకెళ్తే దాని ద్వారా మరింత ఇన్ఫెక్షన్లు వస్తాయని అసలు పోస్ట్ మార్టం అయిన బాడీస్ని ఇంటి దగ్గర తీసుకురారు. ఒకళ్ళు తీసుకొస్తే ఎలా సీల్ చేస్తారో తెలుసా? బాడీని లోపల చాలా గట్టిగా చుట్టి ముడులు వేసి పైన ఏదో చేపల్లో చుట్టి పెడతారు. కాబట్టి ఈ సబ్జెక్ట్ భయంకరంగా ఉంటుంది వినడానికి. కానీ రక్తము ప్రాణము, ఆ రక్తము తన జీవాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అందుకని మనం లేవీకాండం 17వ అధ్యాయం మరలా ఒకసారి వెళ్దాం. ఇందాక 11వ వచనం చదివేము, ఇప్పుడు నేను 14వ వచనాన్ని చదివిస్తా. లేవీకాండం 17వ అధ్యాయము మనము చూస్తే 14వ వచనంలో మనము ఆలోచిస్తే దాని రక్తము దానికి ప్రాణమునకు ఆధారము అన్నాడు. ఎవరి యొక్క ప్రాణానికైనా ఆధారమైనది ఏదండి? రక్తమే. ప్రాణానికి చిహ్నమై ఉంది, ఆధారమై ఉంది. రక్తం ఉంటేనే ప్రాణం ఉన్నట్లు లెక్క. తర్వాత కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిని ప్రతివాడు ఏం పొందుతాడు? అంటే రక్తాన్ని తింటున్నామంటే ఒకని ప్రాణాన్ని మనం హరిస్తున్నాము. అందుకని రక్తమును తిను ప్రతివాడు మరణశిక్ష నొందును అని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి. కాబట్టి రక్తం అంత విలువైనది. ప్రాణమునకు రక్తం ఏమైందండి? చిహ్నమైంది. అలాగే మరొక మాటను చూద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ అధ్యాయానికి వెళదాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 23వ వచనములో మనము చూస్తే ఇక్కడ కూడా ఎంతో విపులముగా దేవుడు తెలియచేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా? అయితే రక్తమును తినకూడదు. గుర్తుపెట్టుకోండి. కొందరు కొన్ని వంటకాలు చేస్తున్నారు ఈ మధ్య. రక్తాన్ని కూడా కూరలాగా వండుతున్నారు. జెల్లీలాగా అయిపోతే దాన్ని ఒక లివర్ ఫ్రై ఎలా ఉంటుంది, కాజ్యం కూరలాగా వండుకు తినేవాళ్ళు ఉన్నారు. తినొద్దు, అలాంటివి వద్దు మనకి. ఆ టేస్ట్లు విరమించుకోవాలి.
అందుకని ఇక్కడ అంటున్నాడు, అయితే రక్తమును తిననే తినకూడదు, భద్రము సుమి. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు దేవుడు మోషే ద్వారా, భద్రము సుమి అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. తింటను మాంసమే తినం, కానీ మళ్ళీ అందులో రక్తం కలుపుకుని సెపరేట్గా తినకు. అంత క్రూరత్వం మనకు వద్దు అని చెప్తున్నాడు. అందుకే భద్రము సుమి అన్న అంటే ఈ రెండు మాటలు మనం చదువుతూ ఉంటే దేవుని నిత్య నియమము ఏం తెలుస్తుందంటే, రక్తములోనే ఏముందని తినొద్దు అంటున్నాడు దేవుడు, ప్రాణం ఉంది. ఎందుకంటే ఒక ప్రాణికి, ఒక జీవానికి, అది జంతువైన, పక్షి అయినా, మనిషి అయినా, రక్తమే ప్రాణమునకు చిహ్నముగా ఉంది. రక్తము దేవుని దృష్టికి ఏమైంది? పవిత్రమైనది, విలువైనది. దేవుడు అది వద్దన్నాడునంటే మనము ఎగబడి దాని కొరకు వెంపర్లాడకూడదు. అలాగే రెండో పాయింట్లోనికి మనం వెళితే మనము చూడబోతున్నాము, రక్తము విలువైనదని దేవునికి తెలుసు కనుకే తప్పని పరిస్థితుల్లో కూడా దేవుడు పాపం పరిహరించడానికి ఆ రక్తమునే ప్రాయశ్చిత్తముగా చేయవలసి వచ్చింది. మీరు గమనించినట్లయితే ఏదైనా తోట దగ్గరికి వెళదాం. ఏదైనా తోటలో మనం చూస్తే ఆదాము అవ్వలు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. కానీ ఆజ్ఞను అతిక్రమించడమే పాపమైతే పాపం వలన వచ్చే ప్రతిఫలం ఏంటి? మరణం. అందుకని దేవుడు అక్కడే మొదటి సువార్తను చెప్పేశాడు, ఒరే నాయనలారా, నేను ఆజ్ఞ ఇచ్చాను, మీరు మీరేరు అంటే పాపము చేశారు. కాబట్టి మీ పాపములు బట్టి మీరు నిజానికి ఇద్దరు ఏమవ్వాలి? నిశ్చయముగా మీరు ఏమవ్వాలి? చచ్చెదరు. కానీ అపురూపముగా నేను మిమ్మల్ని తయారు చేసాక చంపడానక, కాబట్టి మీ బదులు ఇంకొకళ్ళకు చంపుతాను. ఎవరిని? అవి చంపటము ద్వారానే వాటి తోలుని వీరు సిగ్గు దాచుకోవడానికి ఏ ఆకులను కచ్చడాలుగా చేసుకున్నారో, ఇంకా ఆకులు కాదు కానీ ఏమిచ్చాడో తెలుసా దేవుడు వారికి? చర్మమును ఒక వస్త్రముల వలె ఇచ్చాడు. చూద్దాం, ఆదికాండం 3వ అధ్యాయానికి వెళదాం. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనమును నేను చదువుతాను. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును ఏం చేయించాడు? చర్మపు చొక్కాయలను చేయించి వాటిని తొడిగించాను. చర్మపు చొక్కాయలు ఎలా వస్తాయండి? లెదర్ షాప్లో వస్తాయి కదా. దేవుడు ఆదిలో తొలి రోజుల్లో మనుష్య జాతి భూమి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకటి చెప్పేశాడు ఆల్రెడీ ఇండైరెక్ట్గా, మీరు పాపము చేయొద్దు, చేశారా నిశ్చయముగా ఈ రోజున చచ్చెదరు. చావు వరకే చెప్పాడు, కానీ వాళ్ళు అక్కడ దాగారా? ఆగలేదు. కానీ ఆ చావును కూడా తప్పించే అవకాశము దేవుడే ఇచ్చాడు. ఆదాము వాళ్ళని చంపకుండా బ్రతికించడానికి ఎవరిని బలిచ్చి ఆ తోలుని వీళ్ళకి చొక్కాయలుగా చేయించాడు? జంతువులు. అంటే మొదటి బలి అర్పణ ఎక్కడ జరిగింది? ఏదేలో జరిగింది. మొదటి బలిని అర్పించిన వాడు ఎవరు? దేవుడే. సూత్రము ఒకటే ఎప్పుడు కూడా, ఏంటనంటే పాపము వలన వచ్చే జీతము మరణము కనుక మా పాపము పరిహారముగా ఏం చెల్లిస్తే కానీ పాపం పరిహరించబడదు? రక్తము చెల్లిస్తేనే కానీ. అందుకని దేవుడు అద్భుతంగా మిమ్మల్ని క్షమించానని చెప్పలే, ఏమీ అర్పణగా అర్పించి వీరిద్దరిని క్షమించాడు, జంతువులను. లేదా చర్మపు చొక్కాయలు ఎలా వస్తాయి చెప్పండి? చర్మపు చొక్కాయలు ఎలా వస్తాయి? ఒక జంతువును కూడా బలి ఇవ్వకుండా ఎవరైనా నాకు చర్మపు లెదర్ కోట్ని ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వలేరు. జంతువు వధ దేవుడే చేశాడు, బలిని అర్పించాడు. కాబట్టి ఆయన బలి ద్వారానే మొట్టమొదటి సువార్తను మనకి అందించేశాడు. ఏమని? పాపము నుండి పరిహారం పొందాలనంటే ఆదాములు కూడా పరిహారం దేన్ని బట్టి పొందారో తెలుసా? దేవుడు వీరిద్దరి పాపాలకు బదులు జంతువుని, పశువులను బలివ్వటాన్ని బట్టి పాపం పరిహరించబడ్డాక మరలా వాటి యొక్క చర్మములను దేవుడు వీరికి ఎలా ఇచ్చాడు? కోట్స్గా ఇచ్చాడు, వస్త్రములుగా ఇచ్చాడు, చొక్కాయలు చేయించాడు. అంటే మనం ఈ యొక్క సందర్భంలో చూస్తే దేవుని యొక్క నియమము మొదటి రక్తార్పణ జరిగింది. అక్కడ పాపమునకు యొక్క రెస్పాన్స్ దేవుడిచ్చాడు.
పాపము ఎడల దేవుని యొక్క రెస్పాన్స్ ఏంటి? బలి అర్పించబడాలి. అది దేవుడే అమలు చేశాడు. కాబట్టి పాపమునకు విరుగుడుగా కూడా ఏమర్పించబడింది? రక్తం. కాబట్టి రక్తంలో ఏముందని చూసాం? మొదటి పాయింట్లో ప్రాణం ఉందని చూసాం. రెండో పాయింట్లో ఏం చూస్తున్నాము? మనిషి యొక్క పాపము నుండి విడుదల చేయడానికి కూడా ఉపయోగపడేటువంటిది ఏదని చూస్తున్నాము? ఈ యొక్క రక్తం అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ఒకసారి ఆదికాండంలోనే 2వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా నేను చదువుతాను. దేవుడు అక్కడ అంటున్నాడు, నిశ్చయముగా మీరు చచ్చెదరు అని చెప్పినటువంటి మాటను గుర్తు చేస్తాను. అక్కడే ఆ చావు నుండి తప్పించడమే సువార్త పని. సువార్త అంటే అర్థం ఏంటమ్మా? శుభవార్త అంటున్నారు, కానీ నిజానికి దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి? పాపపు చావులో ఉన్నటువంటి వ్యక్తిని, పాపపు మరణములో ఉన్నటువంటి వ్యక్తిని ఒకరి రక్తము ద్వారా విమోచించడమే కదా సువార్త. ఎవరి రక్తం? అది క్రీస్తు రక్తం అని మనకు తెలిసింది. కానీ ఆదిలోనే దేవుడు తెలియజేశాడు. చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనములో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా ఏమవుతావు? చచ్చెదు అని నరునికి ఆజ్ఞాపి. నిశ్చయముగా చనిపోతావని దేవుడు చెప్పేశాడు. మనిషి ఆత్మీయంగా చనిపోవటమే కాదు, ఆ మనిషి చేసిన పాపానికి ఏమి బలైని? ఈ పాయింట్ బయట ఎక్కడా చెప్పట్లే. ఆత్మీయంగా చనిపోయారు కదా అనేది చెప్తారు తప్ప నిజానికి పాపము మరణాన్ని కోరుతుంది కనుక ఆదామవ్వలు చావవలసిన చావుని దేవుడు ఎవరి మీద మోపి ఆ చర్మాలను వీరికి చొక్కాయలు చేయించాడంటే జంతువులను. అంటే ఏదో ఒకటి పాపం పరిహారంగా ఏం అవ్వాల్సి వచ్చింది? చనిపోవలసి వచ్చింది, ప్రాణం పెట్టవలసి వచ్చింది. అంటే ప్రాణం ఎందులో ఉందమ్మా? రక్తంలో ఉంటే రక్తం ఎంత విలువైనదో అర్థమైందా? ఇప్పుడు రండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనము చూస్తే 6వ అధ్యాయము 23 మనము చూస్తే అదే మాట మనం ఇక్కడ చూడగలం. 22 నుండి చదువుతాను. ఆదికాండము 2:17లో చూసినటువంటి మాటనే మనం ఇక్కడ చూస్తాం. అది నెరవేర్చబడింది క్రీస్తులు అనేది మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22 నుండి నేను చదువుతాను. ఏముందనంటే అక్కడ, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి. ఎలా విమోచింపబడ్డారు? ఆదామవ్వలైతే ఆదామవ్వలు ఎలాగో విమోచింపబడ్డారు? వారి బదులు ఎవరిని దేవుడు బలిగా అర్పించాడు? జంతువులను బలిచ్చాడు. అంటే పాపము నుండి విమోచనకు ఖచ్చితంగా ఏమవ్వాల్సి వస్తుంది? రక్తం అర్పించాల్సి వస్తుంది. గ్రహించారా? అందుకని ఇక్కడ అంటున్నాడు 22లో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే పాపము వలన వచ్చే జీతము మరణమే. పాపము పరిహరించబడటానికి అది చావునే కోరుతుంది పాపము. ఆ చావు ఎవరి మీద వేసుకుని ఇప్పుడు మన కృపావరాన్ని ఇచ్చాడనంటే క్రీస్తు తన మీద వేసుకున్నాడు. అంటే మొదటి రక్తార్పణలోనే పాపము దేన్ని బట్టి పరిహరించబడుతుందని మనము చూస్తున్నామో అది దేవుడు చేశాడు. అంటే దేవుని రెస్పాన్స్ కూడా పాపమునకు ఏంటి? ఆయన రెస్పాన్స్, నేను దేవుడు కదా కాబట్టి నా రూల్ వేరే అని చెప్పట్లేదు దేవుడు. చూడండి, ఈ రోజున మనమైనా పాపము నుండి పరిహరించబడాలనంటే మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు రక్తమే పనికొస్తుంది. పాత నిబంధన కాలములో చూస్తే మోషే ధర్మశాస్త్ర కాలములో పాపము నుండి వారు పరిహరించబడాలనంటే ఏదో ఒక జంతువుని బలి అర్పిస్తేనే కానీ పాపములో ప్రాయశ్చిత్తం అవ్వనటువంటి పరిస్థితి, అది కొద్ది కాలమైనా కానీ. అలాగే పితరుల కాలంలో ఆదిలోనే తండ్రైన దేవుడు కూడా దానినే అమలు చేయటం ద్వారా పాపమునకు ప్రతిస్పందన, రెస్పాన్స్ ఏమని దేవుడు తెలియజేసేస్తున్నాడంటే పాపమునకు పరిహారము ఎవరో ఒకరు ఏదో ఒకటి బలవలసిందే అనేది మనము నేర్చుకుంటూ ఉన్నాం. దీనిని అంగీకరిస్తారా?
దీనిని అంగీకరించే వాళ్ళు ఉన్నారా? లేకపోతే మేము ఇది ఒప్పుకోమండి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే 3వ పాయింట్లోకి వెళదాం. ఈ యొక్క 3వ పాయింట్లో మనం నేర్చుకోబోయేటువంటిది ఈ రివర్స్లో వచ్చినాయి. ఏంటంటే పాత నిబంధన అంతటా కూడా మనము ఈ రక్తార్పణ అనగా రక్తాన్ని చిందించడమనే చూస్తాం, బలి అర్పణనే చూస్తాం. రక్తార్పణ అనే దగ్గర మీరు సినానిమ్గా బలి అర్పణ అని కూడా రాసుకోండి. ఈ రక్తార్పణ అనేటువంటి మాటే నేను ఎందుకు తీసుకున్నానంటే పాపమునకు పరిహారంగా రక్తమే కదా చిందించబడేది. బలి అంటే అర్థం ఏంటమ్మా? పేక నరకటం. తెలుసా? బలి అంటే అర్థం ఏంటి? జంతువుని బలి ఇవ్వటం అంటే అర్థం ఏంటి? ఆ జంతువుకు ఉన్నటువంటి ఎంటుకలన్నీ తీసి మంటలో ఇటుమా? కాదు, దాని తల నరకటమే. ఎందుకంటే ఈ తలకి మొండానికి కనెక్షన్ పేక, దీనిలో నుంచి అసలైన మెయిన్ కరెంట్ లైన్ వెళ్ళినట్టు వెళ్తూ ఉంటుంది. పెద్ద టవర్ లైన్స్లో కరెంటునే మన ఇళ్లలో వచ్చే కరెంటే కానీ దాని పవర్ వేరు, దీని పవర్ వేరు. అలాగే మన శరీరంలో నరనారానికి వెళ్ళేది మన ఇంట్లో కరెంట్ లైన్ అయితే ఆ టవర్స్ మీద వెళ్ళే లైన్ ఎంత విలువైనదో, పవర్ఫుల్లో అంత ఇందులో ఉంటాయి. అందుకనే బ్లేడ్ బ్యాచ్ అంట వచ్చి ఎక్కడ నరుకుతున్నారంట, ఎక్కడ ఈ నరం దగ్గర ఎక్కడ కోస్తే ఇంక మనిషి త్వరగా చనిపోతుంది. ఎందుకంటే వెరీ ఫాస్ట్గా బయటకు వచ్చేది. ఇక్కడ కోస్తేనండి ఇక్కడ ఇంచుమించు స్లాబ్ కంటే ఎత్తు దూరంలో వెళ్ళి చిమ్ముతుంది. అంత ప్రవాహం వస్తుంది, ఫోర్స్ అంత పవర్ఫుల్ మెయిన్ లైన్ ఇది. అందుకనే జంతువులను బలివ్వటం అంటే అర్థము వాటి పేకను నరకటమే. అది యాజకులు చేసేవారు. ఆ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఒక మూలన ఆవరణములో పాళెములో, ఆ పాళెములో ప్రజలు తెచ్చినటువంటి జంతువులన్నింటినీ కూడా వధిస్తూ ఉండేవారు. అది పేక కొయ్యగానే అవి ఎడ్లైనా ఏదైనా కానీ జంతువులు, మేకలైనా వాటి యొక్క అరుపులు చాలా భయంకరంగా ఉంటాయి. ఒకేసారి కొన్ని వందలు అర్పిస్తూ ఉంటే అన్ని సౌండ్ బలివ్వడానికి వచ్చినోడు గుండెలు ఏమవుతుంది? ఒరే దేవుని దగ్గరికి వచ్చి నాకు ఏదో ప్రాయశ్చిత్తంగా జరిపితే ఇదేటర్ బాబు బలులు నాకు భయం కలిగిస్తున్నాయని రెండోసారి రాడాడు. అందుకనే జంతు బలులు అర్పించే ముందు బోర ఊదినప్పుడు వాయిద్యాలన్నీ కూడా గంభీరంగా వాయిస్తూ ఉంటే ఆ సౌండ్లో ఇది కవర్ అయిపోయి ఏంటి ఈ జంతు బలులు. అందుకనే వాయిద్యాలని అక్కడ వాడేవారు, వాయిద్యాలు అక్కడ వాడేవారు. ఎందుకంటే బలి అంటేనే పేక నరగటం. ఇప్పటికీ కొన్ని చోట్ల నరబలులు ఉన్నాయి. చిన్నపిల్లల్ని అమావాస్యకి లేదా పౌర్ణమికి ఇదిగో ఈ టయానికి కానీ బలి ఇచ్చేయాలని చెప్పి, బలి అంటే ఏంటి? చెయ్యకోల నరకరండి, పేక తగ్గ. అది చాలా రాంగ్. కానీ పరలోకముందన్న దేవుడు మనుషులు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆదామవ్వల విషయంలో దేవుడే ఏదేనులో ఎవరిని బలిస్తే ఆదామవ్వలు బతికి బయటపడ్డారు? జంతువులు బలైనాయి. అంటే దేవుడు దానిని అమలు చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలు అదే చూస్తాం. ఎక్కడైతే పాపముందో పాపమునకు పరిహారముగా రక్తార్పణ జరగవలసినటువంటి పరిస్థితి, అంటే బలి అర్పణ జరగాలి. బలులు ఇవ్వటం చాలా కష్టం, అందరూ చేయలేరు. కొందరు ఏ వాటాలు వేసుకుని ఒరే మేకపోతుని వేసుకుందరు అనుకుంటారు. కొందరు ఒక దేవత పేరు మీద వేసుకుంటారు. అప్పుడు అది చీకటితో 3-4కి వధ జరుగుతుంది. మన పెళ్ళిళ్ళలో మటన్ బిర్యానీ పెట్టారంటే అది ఊరికనే రాదు, అది 3ంటికి ఎప్పుడో దాని పని అయిపోద్ది. అప్పుడే కొందరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడే సేకరించుకుంటారు. మంచి మంచి కండున్నాయి, మూలుగులు, అదని బ్రెయిన్ అన్నీ పక్కన పెట్టించి అన్నాడండి ఈ వండని చాలు, ఈ మటుకు మాకాడు. సరే, అలాంటివన్నీ జరిగినప్పుడు మామూలు చాకులతో అవి చేయరండి. ఒక్క వేటికి ఈ తల అలా పడాలి. అప్పుడే దానికి ఎక్కువసేపు నొప్పి తెలియకుండా బలైపోదు, చనిపోదు. అదే కానీ 4 సార్లు 10 సార్లు నరికేలాగా ఉంటే ఆడు మంచోడు కాడు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళరు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కత్తితో పోల్చేడు వాక్యమును, 2 అంచుల ఖడ్గము, అది ప్రాణాత్మలలోనికి మూలుగులోనికి కీళ్లలోనికి దూరినంతా పదునైందని చెప్తాడు. చూసారా, నిజంగా అలాగుంటాయి.
వాళ్ళు ఏం చేయరు, దానికి స్పెషలైజ్డ్ నైఫ్స్ ఉంటాయి, దాన్ని ఎలా అంటే చాలు ఎముకలు కూడా మొక్కలు అయిపోతాయి. మనమైతే గట్టి కొట్టాలి, పిప్పి అయిపోతాయి. కానీ అంత నాలెడ్జ్ ఉంది అందులో. దేవుడు బలిని కోరాడనంటే రక్తార్పణే. పాత నిబంధనలో మనం చూస్తే ఇదిగో మొదటిది మనం చూస్తున్నాము, ఆదికాండం 4వ అధ్యాయానికి వెళదాం. ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తే పాత నిబంధనలో రక్తార్పణే జరిగింది. ఆ రక్తార్పణ అనేక రకాలుగా జరిగింది. ఉదాహరణకి హేబేలు రక్తం ఉంది. తన యొక్క సహోదరుడే హేబేలుని సంహరించాడు. ఎంత దారుణం అది! అతడే వచ్చి చంపేశాడు. హేబేలు రక్తం మొర్రపెట్టింది, పలికిందంట హేబేలు రక్తం, ఇదిగో నిర్దోషమైన నన్ను చంపేశాడు, నేను ఒలికించాను, నేనేం పాపం చేశాను. చూడండి 4వ అధ్యాయము 4వ వచనం నుండి నేను చదువుతాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టాను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు, పాపము నేలేస్తావని చెప్పాడు. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా అంటున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యేను అడుగుగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము. హేబేలు యొక్క రక్తానికి ఏముందంట? స్వరం. రక్తమునకు ఉంటుందా, గొంతుకు ఉంటుందా స్వరం? ఏమండి, నా గొంతుతో స్వరం పలికించేది నాలో ఉండే రక్తమే. అంటే రక్తంలోనే అన్నీ ఉంటాయండి బాబు, మీకు అది చెప్పొచ్చాను. ఈ సబ్జెక్ట్లోకి వెళ్తే ఇంకా మళ్ళీ మామూలుగా నేను వెనక్కి రాలేను, ఒక గంటన్నర వెళ్ళిపోతాను, డైవర్ట్ అయిపోతాను. ఏంటో తెలుసా, రక్తము మాట్లాడిస్తుంది. రక్తంలోనే మన జీవితాన్ని నుండి అన్నీ కూడా డిఫైన్ చేయబడి ఉంటాయి ఒక కోడ్ రూపంలో. ఆ కోడ్ని జెనెటిక్ కోడ్ అంటాం, తెలుసా? జెనెటిక్ కోడ్ అంటే జన్యు సంబంధమైన జన్యు సంకేతం. జన్యువులే, నేను నా స్వరము కోకిలుగా ఉండాలా, నా స్వరము గాడిదలాగా ఉండాలా, నా కళ్ళు చైనా వాళ్ళ కళ్ళులా చిన్నగా ఉండాలా, లేదా నా కళ్ళు కలువ పువ్వులు లాంటి కళ్ళులాగా ఉండాలా, నా చర్మము నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఎంత ఎత్తు ఉండాలి, ప్రతీది కూడా డిఫైన్ చేసేది ఏంటో తెలుసా? మన రక్తములో ఉండేటువంటి జన్యువే. అందుకనే రక్తములో నుండి స్వరము పలికిందంట. ఎవరి రక్తము? హేబేలు రక్తములో నుండి. చూడండి 10వ వచనం చదువుతున్నాను మరలా. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు కూడా ఏమవుతావు? శపించబడతావు అని చెప్పేశాడు. అంటే దీనిని బట్టి ఏం అర్థమవుతుందంటే, పాత నిబంధనలో ప్రాణమును కోరారు అంటే అర్థం ఏంటి? రక్తమునే కోరారు. హెబ్రీ 11వ అధ్యాయానికి వెళదాం ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే హేబేలు రక్తము పలుకుతుందంట. దానికంటే గొప్పగా పలికే ఇంకో రక్తం ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. హేబేలు రక్తం పలికింది. చూడండి 4వ వచనం చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాను. బలి అంటే అర్థం ఏంటనమాట? రక్తమే అర్పించాడు. ఎందుకంటే ఆయన తొలిచూలు పిల్లల్లో గొర్రెల్లో శ్రేష్టమైనవి బలి ఇచ్చాడంటే అర్థం ఏంటమ్మా చెప్పండి? బలి అర్పించాడంటే అర్థము ప్రాణం అర్పించాడు, అర్పణ అర్పించాడు, రక్తమును అర్పించాడు, బలి అర్పించాను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాడు? హేబేలు
అతడు మృతి పొంది కూడా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఇదిగో 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనుపోబడును అని మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనము చూస్తే, హేబేలు రక్తము కంటే శ్రేష్టముగా పలికే ఇంకొక రక్తం ఉంది, అదే క్రీస్తు రక్తం. హేబేలు రక్తం పలికింది అంటే ప్రాణమును పోసినటువంటి, ధారపోసిన వారు, బలుగా అర్పించబడిన వారు, రక్త అర్పణ జరిగినటువంటి వారిని చూస్తే బైబిల్ గ్రంథములు ఆది కాండము నుండి కూడా చూస్తాం. ఏదేనులో దేవుడు జంతువులను బలిచ్చి వాటి యొక్క చర్మాలని వీళ్ళకి చర్మపు చొక్కాలుగా చేయించిన సందర్భంలో చూస్తున్నాము. 2వ బలి అర్పణ హేబేలు యొక్క బలి. ఆయన మరణమే దేవుడు బలి. హేబేలు రక్తమును ఒలికించాడు అంటే రక్తము పలికిందంట. ఇప్పుడు ఇదే హెబ్రీ 12వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారన్నాడు. అంటే హేబేలు రక్తం పలికింది, కానీ హేబేలు రక్తం కంటే గంభీరంగా పలుకుతున్న రక్తం ఎవరిదైనా ఉందంటే అది ఎవరి రక్తం అండి? క్రీస్తు రక్తం, ప్రోక్షణ రక్తం. కనుక మనము రక్తం యొక్క విలువ చూస్తున్నాం. రెండవది, పస్కా బలి దేవుడే కోరాడు. ఈ యొక్క నిర్గమకాండానికి వెళ్దాం. 2వ పాయింట్లో పస్కా బలి రక్తం. నిర్గమకాండం 12వ అధ్యాయానికి వెళదాం. నిర్గమకాండం 12వ అధ్యాయము, అందరూ కూడా తెరవండి. 12వ అధ్యాయము 13వ వచనమును మనం చూస్తే, నిర్గమ 12:13లో మోషే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, ఐగుప్తు చెరలో లాస్ట్ తెగులను రప్పించాడు దేవుడు ఫరో నుండి విముక్తి చేయడానికి. వీరిని నిర్గమము ద్వారా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించే ప్రక్రియలో చివరిదైనటువంటి తెగులు ఐగుప్తీయుల యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి మగపిల్లవాడు, జంతువులలో మగపిల్లదే తొలి సంతానం ఏమవ్వాలి? సంహరించబడడానికి ఒక దూతనే దేవుడు పంపుతున్నాడు. ఆ దూత మన గృహాల్ని దాటిపోవాలంటే, ఓ ఇశ్రాయేలీయులారా మీరేం చేయాలో చూడండి. 13, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము అనగా నిర్దోషమైన గొర్రె పిల్లను పళ్ళెములోకి తీసుకొని ఆ రక్తమును హిస్సోపుతో ఏం చేయాలి? చిలకరించాలి, ప్రోక్షించాలి. ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి, అంటే రక్తం ఏం చేస్తుంది? వీళ్ళని రక్షిస్తుంది. రక్తం ఏం చేస్తుంది? వీళ్ళని బ్రతికిస్తుంది. మరణము దగ్గరికి రాకుండా ఒక షీల్డ్ వలె కాపాడుతుంది. ఆ రక్తమును చూచి నేను మిమ్మను నశింపచేయక దాటి వెళ్ళదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మీరు మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కనుక ఎందుకు రాదునంటే అర్థము, ఆ రక్తం ఇశ్రాయేలుకి ఏమిచ్చిందండి? కాపుదల ఇచ్చింది. ఆ రక్తమే ఇశ్రాయేలుకి కాపుదల ఇచ్చింది. లేవీకాండం 16వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళక చదవండి. ఆ అధ్యాయం అంతా కూడా ఒక దినమే ప్రాయశ్చిత్త దినముగా దేవుడు ప్రకటించి, ఆ ప్రాయశ్చిత్తపు దినములో దహన బలులు అర్పించమన్నాడు, సమాధానార్థ బలులు అర్పించమన్నాడు. అంటే మనుషుల యొక్క పాపములను ఎప్పుడూ కూడా పరిహరించడానికి ఏమీ దేవుడు అంగీకరించాడనంటే జంతువుల యొక్క రక్తమునే బలినే అర్పించాడు, అంగీకరించాడు. కనుక పస్కా బలి రక్తము కూడా మనం పాత నిబంధనలో చూస్తాం. అలాగే లేవీకాండం 16వ అధ్యాయం అంతా చదివితే, ఇందాక 17 చదివాం కదా, దానికంటే ముందు 16వ అధ్యాయం చదివితే ఒక దినమే అటోన్మెంట్ డేగా ప్రకటించాడంటే ప్రాయశ్చిత్త దినముగా. ఆ దినములో వారు చేయవలసింది ఏంటంటే, యాజకుడు, ప్రధాన యాజకుడు ప్రజల పాపాలు తన పాపాల నిమిత్తము అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి ఆయన అక్కడ బలి అర్పించాలి. కనుక వీటన్నిటి ద్వారా మనం ఏం చూస్తున్నామనంటే పాత నిబంధనలో ఏం జరిగిందండి? బలి అర్పణ జరిగింది, రక్తార్పణ జరిగింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయానికి వద్దాం. ఈ యొక్క సబ్జెక్టులో ఎక్కువగా హెబ్రీ టచ్ చేస్తూ ఉంటాం మనం. కనుక హెబ్రీ దగ్గర మీరు ఏదైనా బుక్ మార్క్ పెట్టుకోండి. ఆ థ్రెడ్ ఉంటుంది కదా బైబిల్లో తాడు, అది పెట్టుకుంటూ ఉండండి. హెబ్రీ 10వ అధ్యాయానికి వద్దాం. హెబ్రీ 10 1 నుండి 4 వచనాల్లో మనం చూస్తే రక్తం అర్పించడం బాగానే ఉంది పాత నిబంధనలో. కానీ
ఏం జరుగుతుందంటే 4వ పాయింట్లో పునరావృతమైన బలులే అసంపూర్ణతను చూపిస్తూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఈ సంవత్సరం బలి అర్పిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేయకూడదు, ఇంకా బలి అర్పించలేకుండా ఉండాలి. ఎప్పుడు ఉంటాడు వాడు? పాపం చేయకుండా ఉంటాయి. కానీ ఇశ్రాయేలు ఏం చేసేవారంటే ఏటేటా బలులు అర్పిస్తూ ఉండేవారు. అంటే ఏటేటా వీళ్ళు ఏం మూట కట్టుకుంటున్నట్టు మరలా పాపాలు మూట కట్టుకుంటున్నారు. అంటే పాపాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి కనుక ఆ పాత నిబంధనలో బలి అర్పణ జరిగిన అవి ఏమివ్వలేదు, సంపూర్ణంగా అది పరిపూర్ణత సాధించలేదు. కనుకనే అసంపూర్ణముగా ఉన్నట్లుగానే చూపిస్తున్నాయి. అందుకనే హెబ్రీ 10వ అధ్యాయం చదువుతాను, 1 నుండి 4 వచనాలు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదయే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగ చెయ్యవు. ఏటేటా తెస్తున్నారు కనుక ఏటేటా వీళ్ళు పాపాలు చేస్తున్నారు, వాళ్ళ పాపమునకు ప్రాయశ్చిత్తం చేస్తున్నారు. సంపూర్ణత ఎక్కడ సాధించారు? 2, అలాగూ చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత, అంటే పవిత్రులైన తర్వాత వారి మనస్సాక్షికి పాపము ఇంకా ఏం రాకూడదు, జ్ఞాపకానికి రాకుండా ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు ఏం చేయబడుతున్నాయి, జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి పాపములను అవి తీయలేకపోతున్నాయి. అమ్మా బయటకు ఎందుకు తిరుగుతున్నారు, లోపలికి వచ్చేయండి పిల్లలు. పాపములనేవి శాశ్వతంగా తీయలేకపోతున్నాయి కనుక పాత నిబంధన అంతా కూడా రక్తార్పణే చూసాము, కానీ అవి సంపూర్ణమైనటువంటి స్థితిలో కనబరచబడలేదు. కనుకనే 4వ పాయింట్లో మనము చూడబోతున్నాము. 4వ పాయింట్లో చూసేది ఏంటంటే క్రొత్త నిబంధనలో రక్తము ఎవరి మీద ఆధారపడి ఉందో తెలుసా? క్రీస్తు యొక్క శిలువపై ఆధారపడి ఉంది. క్రొత్త నిబంధనలో ఉన్న రక్తమైతే క్రీస్తుపై కేంద్రీకృతమైంది, క్రీస్తు మీద ఆధారపడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువైన యేసు తన వైపుగా రావటం చూసి ఆయనను చూపిస్తూ ఏమంటున్నాడనంటే 29వ వచనంలో నేను చదువుతున్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చూశాడు. ప్రభు అయిన క్రీస్తుని గురించి మనం చూస్తే క్రీస్తు అంట ప్రతి రకమైన బలిని అర్పించేశాడు. హేబేలు అర్పించిన బలి కంటే శ్రేష్టమైనది పస్కా బలి. అప్పుడుంటే అసలు ఆ పస్కా బలి పశువు ఇప్పుడు ఎవరై ఉన్నారు? క్రీస్తు అయి ఉన్నాడు. అప్పుడు ప్రాయశ్చిత్త దినం ఒకటి చేస్తే ఇప్పుడు ప్రాయశ్చిత్త దినముగా ప్రభు దినముగా ప్రతి ఆదివారం మనము సమావేశం అవుతున్నాము. అక్కడ బలులైతే మాటి మాటికి రిపీట్ అవటం బట్టి, పునరావృతం అవటాన్ని బట్టి అసంపూర్ణతను సూచిస్తూ ఉంటే క్రీస్తు రక్తమైతే సంపూర్ణ సిద్ధి కలిగజేసినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు ఏటేటా మరలా సిలువ వేయవలసిన అవసరం లేకుండా ఒక్కసారే బలైపోయాడు. కాబట్టి ఒక్క అర్పణ ద్వారా మానవులంతటికీ కూడా శాశ్వతమైనటువంటి విమోచన దయచేశాడు. అందుకనే క్రొత్త నిబంధనలో రక్తము ప్రత్యేకమైనది. పాత నిబంధనలో అయితే రక్తము దేవుడే అనుమతించాడు, ఇప్పుడు అనుమతిస్తున్నాడు. కానీ మన రక్తం కాదు, మన తరపున ఆల్రెడీ ఒక ఆయన మీద పెట్టేశాడు, ఆయనే క్రీస్తు. ఎంత ప్రేమ ఉంటే ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు అర్పిస్తాడండి దేవుడు. ఆలోచించారా? తన సొంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించడానికి వెనుకాడని ప్రేమ దేవునిది. అందుకనే క్రొత్త నిబంధనలో మనము చూస్తే క్రీస్తు ద్వారానే మనము ఏం పొందగలమంట? విమోచించబడగలం. ఆ విమోచనకు ఆయన ఏం చేశాడో యోహాను ఏమంటున్నాడు? ఇదిగో లోక పాపములను ఆయనే మోసుకుంటాడు. దేని ద్వారా? ఆయన తనకు తాను గొర్రె పిల్లవలే అర్పించబడినప్పుడు. గొర్రె పిల్ల అన్నాడంటేనే అర్థం అది. నిజానికి ఏ గొర్రె కూడా ఏ బరువులు మోయదు. మోస్తుందా? ఏది మోయదు. కానీ అది విధేయత దగ్గర గొర్రెతో మనం పోలుస్తూ ఉంటాం.
గొర్రె ఎంత మౌనముగా ఉంటుందో, గొర్రె తనను అర్పించడానికి కూడా అతడు యజమాని సిద్ధమవుతూ ఉంటుంది, మౌనముగానే ఎలాగైతే తల ఉంచుతుందో అదే సింబల్ తప్ప గొర్రె నిజానికి ఏ బరువులు మోయదు. కానీ ఈ గొర్రె పిల్ల అయితే, ప్రభువారైతే లోక పాపములనే తన మీద మోసుకొని పోయి ఒక గొర్రె ఎలాగైతే మౌనముగా తను అర్పించుకుంటుందో, అందుకనే యెహోషువ గ్రంథం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే బొచ్చు కత్తిరించి వాని ఎదుట, వింటున్నారా? బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనముగా ఉంటుందో ఈయన కూడా అంత విధేయత చూపాడు. కనుకనే యేసుక్రీస్తే ఈరోజు అన్ని పాత నిబంధనలో ఎన్ని రకాల బలులు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయనలో సంపూర్తి చేశాడు. హేబేలు వంటి బలి ఆయనే అయ్యాడు. ఎందుకంటే అక్కడ తన సొంత సహోదరుడే సంహరించినట్లుగా ప్రభువారిని ఎవరు సంహరించారండి? తన సొంత సోదరులే. అక్కడ పాపమునకు పరిహారముగా మరణపు దోత, మృత్యు దోత, సంహారపు దోత తమ గృహాలకు రాకుండా అడ్డుకోవడానికి అక్కడ వారి గడపల మీద ఆ రక్తము ముద్ర ఎలాగైతే ఉందో, ఇప్పుడు క్రీస్తు శిలువ మీద చిందించిన రక్తము మన హృదయాలుగా ముద్రించబడటాన్ని బట్టి మనము కూడా మరణపు అధికారి కబంధ హస్తాల నుంచి విముక్తి పొందాం. అలాగే అక్కడ ఒక ప్రాయశ్చిత దినమే సంవత్సరానికి ఒకసారి పాటించేవారు, కానీ ఇక్కడ ప్రతి ఆదివారమున మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 7 వచనాలలో యేసుక్రీస్తే మన యొక్క పస్కా బలి పశువు, మన కొరకు వధించబడినటువంటి పస్కా బలి అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ 5వ అధ్యాయము 7 నుండి నేను చదువుతాను. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను, అక్కడైతే ఏది సంవత్సరానికి ఒకసారి ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము వధించబడేది పస్కా పండుగకి. దానిని పులియని రొట్టెల పండుగ అంటారు కదండి. ఇక్కడ పులియని రొట్టెల పండుగ అని అంటే వధించబడిన గొర్రె పిల్లని వారు వధించాక మరలా వీరు ఎవరి గృహాలలో వారు ఆ యొక్క మాంసమును వధించి ఎవరి వాట వారు పట్టుకెళ్ళాక దానిని వండుకొని పురుషులు నిలబడి తువ్వాలు నడుము కట్టుకొని పొంగని రొట్టెలను అనగా పులియని రొట్టెలను ఫ్రెష్ పిండితో చేసిన రొట్టెలతో దానిని భుజించాలి. అది దేవుడు పెట్టేది. ఎందుకంటే దానిని జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవా, మమ్మును నిజానికి మా పాపమును బట్టి మేము చావలసిన వాళ్ళమే, ఈ చెరలో ఉండవలసిన వాళ్ళమే, కానీ నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించేవనంటే మా మీదుగా చావు రాకుండా ఈ ప్రోక్షింపబడినటువంటి ఈ గొర్రెపిల్ల రక్తమును చూడడం ద్వారా మా గృహాలకు రాలేదు, కానీ మమ్మల్ని బాధించిన వారికి నీవు శిక్షించావు గనుక మా మరణమును మా మీదకు రాకుండా దాటిపోజేసేవు గనుక ఇదిగో ఈ పస్కా బలి ద్వారా నిన్ను మేము స్తుతిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని వారు పండగను ఆచరించాలి. ఇప్పుడు ఆ విధమైన మరణం మనకు రాకుండా మనల్ని కూడా ఒక పశువు పస్కా గొర్రెపిల్లగా వధించబడినటువంటి జంతువుగా గొర్రెపిల్లగా యేసుక్రీస్తే వధించబడ్డారు కనుక మనం ప్రతి ప్రభువు దినమందు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ పులిన రొట్టెతో మనం ఏం చేస్తున్నట్లు? పండగ ఆచరిస్తూ ఉన్నట్టు. దీనిని మనం హెబ్రీలు ఇంకా బాగా చూస్తాం. హెబ్రీకి రండి, మరలా చెప్పాను కదా హెబ్రీతో ఎక్కువ పని ఉంటుంది. హెబ్రీ 10వ అధ్యాయమునకు వెళదాం. హెబ్రీ 10 నుండి చదువుతాను. ఇప్పుడు హెబ్రీ 10 నుండి చదువుతాను. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ కూడా తీసివేయలేకపోతున్నటువంటి ఆ బలుల్నే మాటి మాటికి అర్పించుచు ఉండను. ఎప్పుడు? పాత నిబంధన ప్రకారం. ఈయనైతే క్రొత్త నిబంధనలో యేసుప్రభు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచిపోయేటువంటి ఒక్క బలినే అర్పించాడు. ఎన్ని బలులు అర్పించాడండి యేసుక్రీస్తు? ఒక్క బలిని అర్పించి
అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచు వారికి సదాకాలమునకును సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కనుక పాత నిబంధన ఏది చేయలేకపోయిందో అది క్రీస్తు నిరూపించాడు. కాబట్టి పాత నిబంధనలు అయినా కానీ పాపమునకు విరుగుడు ఏమర్పించాలి? రక్తం. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది, దేవుడు ప్రాణమునే కోరాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఇంకా జంతువుల రక్తం ఎందుకు? అవి సంపూర్ణ స్థాయిని ఇవ్వలేకపోతున్నాయి. పాపములు పునరావృతం అవటం వలన అవి నా దృష్టికి అసంపూర్ణంగా ఉన్నాయని దేవుడే తగిన కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని మన కొరకు ఏం చేశాడండి? బలిగా అర్పించాడు. కనుక క్రీస్తు రక్తము పాత నిబంధనలు ఉన్న అన్ని అర్పణల కంటే శ్రేష్టమైనటువంటి అర్పణగా ఆయనే అర్పించబడ్డాడు. ఆయనే ఆనాటి పస్కా పండగ కంటే ఈయనే పస్కా పశువుగా వధించబడ్డాడు. కనుకనే క్రీస్తులో ఉన్నటువంటి వారు ఎంత ధన్యులో. ఎందుకు క్రీస్తు యొక్క రక్తము అద్భుతమైన కొన్ని పనులు చేస్తుంది. మీరు చూస్తే ఇక్కడ పట్టికలో చూస్తే క్రీస్తు యొక్క రక్తము మనకి కొన్ని ఆశీర్వాదాలు ఇస్తుంది. నెంబర్ 1 ఆశీర్వాదం ఏంటో తెలుసా? దానికి వచనం కూడా రాసుకోండి. క్రీస్తు రక్తము మనకిచ్చే ఆశీర్వాదాల్లో ఒకటి విమోచన అనే ఆశీర్వాదం ఇస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చూస్తే క్రీస్తు రక్తము మనల్ని పాపము నుండి ఏ విధంగా క్షమాపణ ఇస్తుందో మనం చూస్తాం. 7 చదువుతున్నాను. దేవుని మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకేం కలిగిందండి? విమోచనము కలిగింది. ఎలాగా అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది. రెండవది మనం చూస్తే క్రీస్తు రక్తం వలన పొందినటువంటి గొప్ప మేలు ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు రక్తమే నీతిమంతులుగా తీర్చింది. మనము చూస్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో మనం గమనించినట్లయితే రోమా 5:9 అక్కడ ఉన్నటువంటి మాటను నేను చదువుతున్నాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. కనుక పాపపు ఉగ్రత నుండి, పాపపు మరణము నుండి, పాపపు దేవుని యొక్క రౌద్రము నుండి మనల్ని రక్షించడానికి మనల్ని నీతిమంతులుగా చేసేస్తుందంట. ఏది? క్రీస్తు రక్తం. ఇవి పాత నిబంధనలు ఆ రక్తార్పణలు చేయలేకపోయినవి క్రీస్తులో క్రొత్త నిబంధనలో దేవుడు చేశాడు. అందుకనే ప్రభువారు ఇదిగో నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. కనుక క్రొత్త నిబంధన ప్రజలు పొందే ఆశీర్వాదాలు 1 విమోచన, 2 నీతిమంతులుగా తీర్చబడుట, 3 దేవునితో సమాధాన పడేటువంటి అవకాశం ఉంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనమును మనము ఆలోచన చేసినట్లయితే అందరూ తెరవండి. 1:20 చదువుతున్నాను 19 నుండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందవి ఉన్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా ఏం చేసుకోవాలనుకున్నాడు దేవుడు? తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రి యొక్క అభీష్టమాయను. కాబట్టి ఏ మీడియం దేవునికి మనకి సంధి చేయడానికి ఉపయోగపడింది? క్రీస్తు యొక్క రక్తం. కానీ క్రీస్తు రక్తము దేవునికి మనకి ఉన్నటువంటి వివాదమును విషయంలో సంధి చేసి దేవుని మనల్ని ఏం చేస్తుందండి? సమాధానపరిచింది. కనుకనే కొలస్సీ 1:20 చూసాం. 4వది క్రీస్తు యొక్క రక్తము మనల్ని పాపము నుండి శుద్ధీకరిస్తూ ఉంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మనము చూస్తే క్రీస్తు యొక్క రక్తము మనల్ని శుద్ధులుగా చేస్తుంది. 1:7 చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేయను, అనగా మనల్ని శుద్ధీకరిస్తుంది. కనుక క్రీస్తు యొక్క రక్తం అయితే ఇన్ని ఉపయోగాలను వెలుగులోనికి తీసుకొచ్చింది. అలాగే 5వది చూస్తే ఈ క్రీస్తు రక్తం ద్వారా మనం పొందినటువంటి గొప్ప ఆశీర్వాదము హెబ్రీ 10వ అధ్యాయం 19లో మనం చూస్తాం. 10:19 అది ఏంటంటే దేవుని యొద్దకు ధైర్యమైనటువంటి ప్రవేశమును.
ధైర్యముగా దేవునిని చేరుకోవటమును సాధ్యం చేసింది క్రీస్తు రక్తం. చూడండి 19 నుండి చదువుతున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన, అండర్లైన్ చేసుకోవాలి, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది. ఇక్కడ పరిశుద్ధ స్థలం అంటే అర్థము నిత్య జీవం. కాబట్టి పరలోకమునకు మనల్ని తీసుకువెళ్ళగలిగినటువంటిది, ధైర్యముగా మనల్ని నడిపించేది క్రీస్తు యొక్క రక్తము ద్వారానే. చివరిదిగా మనం చూస్తే క్రీస్తు రక్తము ద్వారా వస్తున్నటువంటి ఆశీర్వాదాలలో మనం పొందగలిగింది ఏంటో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలలో మనము చూస్తే ఏమి పొందగలమని ప్రభువు మాటల్లో మనకు అర్థమవుతుందంటే, చదువుతున్నాను చూడండి. ప్రభు రాత్రి భోజనం అప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చదువుతున్నాను, ఏమనంటే 52 నుండి. యూదులు అంటున్నారు, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అని ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు ఇట్లనను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏం కలిగిన వాడు అంటే నిత్య జీవము ఎందులో దాగి ఉంది? క్రీస్తు రక్తములో, క్రీస్తు బలిలో, క్రీస్తు యొక్క బలి అర్పణలో, ఆయన శరీరమునకు ఆయన రక్తమునకు గుర్తుగా ఇవ్వబడిన రొట్టె ద్రాక్షరసాలలో ఏముంది? నిత్య జీవం ఉంది. పాత నిబంధన ఇవి ఇవ్వగలిగిందా? పాత నిబంధనే కనుక ఇవన్నీ ఇచ్చేయగలిగితే అసలు క్రీస్తు యొక్క బలితో పనేముంది? ఎందుకంటే పాత నిబంధనలో అర్పించబడినవి మనుషుల రక్తము కాదు. ఒకవేళ మనుషులే ఇద్దామంటే మనుషుల రక్తము ఏమంటించుకున్న రక్తము? పాపమును అంటించుకున్న రక్తం. పాపము రక్తము మరొక పాపమును ఎలా తీయగలదు? మీరు అనొచ్చు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా, కాబట్టి పాపముతో తీయాలంటే అది ఇక్కడ కుదరదు. ఎందుకంటే పాపమును తీసేది క్రీస్తు రక్తమే ఫస్ట్, అది కూడా శాశ్వతంగా తీసేది క్రీస్తు రక్తం. పాపం అప్పుడు తీసింది, రక్తం తీసింది, పాపమును తీసివేసింది. ఎప్పుడు? పాత నిబంధనలో జంతువులు బలర్పణ ద్వారా, కానీ ఎల్లకాలం ఉండలే. ఈవెన్ బలర్పించాక అతడు నీతిమంతుడయ్యాక మరలా గంటకు ఇంకో పాపం చేస్తే మరలా ఈడు ఏమర్పించవలసిందే? బలర్పించాలి. కానీ క్రీస్తు రక్తం అయితే ఒక్క బలి అర్పణ ద్వారా సదాకాలం వరకు నిలిచిపోతుందంట. అంత పవర్ఫుల్ అర్పణ క్రీస్తు శిలువ మీద, తన యొక్క శిలువ మరణపు బలి అర్పణ, రక్తార్పణ. కనుకనే క్రీస్తు యొక్క బలియాగము చారిత్రకమైనటువంటిది, గొప్పది. ఆ తర్వాత మనం చివరి పాయింట్లోకి వెళుతున్నాము. చివరి పాయింట్లో మనము చూచేది ఏంటంటే, చివరిది కాదు, 5వ పాయింట్లో నిజానికి రక్తమే ఎందుకు? మీకు రావచ్చు డౌట్, ఏమంటే రక్తమే ఎందుకు? రక్తమే తీయగలదా పాపం? దేవుడు కూడా రక్తమనే ఎందుకు కోరాడు? అక్కడ ఆదామవ్వలను ఏదైనా వనములో ఆ రక్తం చిందించే చొక్కాయలు చేయించాడే. అలాగే పాత నిబంధన అంతా కూడా హేబేలు మొదలుకొని ప్రాయశ్చిత బలులైనా, దహన బలులైనా, ప్రాయశ్చిత దినమందు అర్పించే బలులైనా అన్నీ కూడా బలులతోనే, రక్తములతోనున్నాయి. ఈవెన్ క్రొత్త నిబంధనలో కూడా మనుషులకు విమోచన కూడా ఎవరి రక్తం మీద ఆధారపడి ఉంది? క్రీస్తు రక్తం మీదే. అంటే తొలి నుండి ఇప్పటి వరకు రక్తమే మనుషుల పాపాలను తీసివేస్తుంది. ఎందుకు? దీనికి థియలాజికల్ ట్రూత్ ఒకటి చూడాలి. థియలాజికల్ అనే దగ్గర నేను వేదాంతపరమైన అని చెప్పేశాను, దైవికమైన కూడా చెప్పొచ్చు. కానీ వేదాంతపరమైన అనేసానంటే మీరు కూడా నేర్చుకునేవారు థియలాజికల్ ట్రూత్ అనేటువంటి మాటకు సమానమైన అర్థంగా ఉందని నేను ఆ పాయింట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రక్తమే ఎందుకనంటే రక్తమును కోరినటువంటి దేవుడు పరిశుద్ధుడు. రక్తమును కోరిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. మనుషులు చేసేటువంటి పాపములకు మరణమేని చెప్పాడే గనుక ఎక్కడ చెప్పాడు? ఆదామవ్వలతో మీరు ఈ పండు తినదినమున నిశ్చయముగా, అంటే నా ఆజ్ఞ ఇది, ఆజ్ఞను మీరేరా ఏమని? చావనే చెప్పాడు. రక్తమే ఎందుకనంటే, ఎందుకంటే రక్తములోనే ఏముంది గనుక? ప్రాణం ఉంది గనుక. పాపమునకు పరిహారము చెల్లించగలిగింది జీవితమే గనుక
నా జీవితమే చెల్లించగలను. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అని పాడతారు. దేవునికి నిజంగా చెల్లించగలిగేది ఏదైనా ఉంటే ఏంటో తెలుసా? నన్ను నేను సజీవంగా అర్పణ చేసేసుకోవాలి. మరి నన్ను నేను సజీవునిగా అర్పణ చేసుకోవటం వెంటాగా బాగుంది, కానీ అది అందరూ చేయగలుగుతున్నారా? చేయలేరు. కనుకనే మనుష్యుడు చనిపోయేదానికి ప్రతిఫలంగా దేవుడు ప్రత్యామ్నాయం పెట్టాడు. గతంలో జంతువులను పెట్టాడు, పక్షులను పెట్టాడు కదా, అర్పణలు ఇచ్చాడు. స్వేచ్ఛార్పణలు, సమాధానార్పణలు, దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, ప్రాయశ్చిత్త బలులు, ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ పెట్టాడు. అదే దేవుడు ఈ రోజున మనకి విమోచన కొరకు క్రీస్తు రక్తము, ఆయన కుమారుని రక్తాన్ని పణంగా పెట్టేశాడు. అందుకనే క్రీస్తు మాత్రమే నిజమైన అసలు సిసలైన ఆల్టర్నేటివ్, అసలు సిసలైన ప్రత్యామ్నాయం. క్రీస్తుని ప్రక్కన పెడితే అసలు మానవాళికి ఏమి లేదండి, రక్షణే లేదు. మానవాళికి పాపము నుండి విముక్తే ఉండేది కాదు. కనుకనే దేవుడు ఎంత గొప్ప పని చేశాడు, రక్తమునే ఎంచుకున్నాడు. ఎందుకనంటే రక్తం వల్లనే మానవుడు శాశ్వతంగా విమోచింపబడగలడు. అది కూడా ఎవరి రక్తమై ఉండాలి? క్రీస్తు రక్తమై ఉండాలి. కాబట్టి చివరి పాయింట్లో మనము చూస్తున్నాము, రక్తము మన నుండి ఏం కోరుతుంది? ఎంతకీ మనలో ఉన్న రక్తమైన, దేవుడు కోరిన రక్తమైన, దేవుడు మన కొరకు తన కుమారుని ద్వారా పెట్టుబడిగా పెట్టిన రక్తమైన, అసలు రక్తం అనేది ఏం కోరుతుంది? ఏమంటే రక్తం ఏం కోరుతుంది? ఏమంటే నా జీవితం అంటే నా రక్తంలోనే ఉంది కదా, నా రక్తము నన్ను లోకం వైపు నడిపిస్తుంది అంటారు. ఎస్, ఈ రక్త సంబంధాలుగా ఉన్నప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు అవే పుట్టిస్తాయి. కానీ వాస్తవానికి దేవుని నమూనాలో రక్తము ఏం కోరుతుంది? దేవుడు ఏమి మన నుండి ఆశిస్తున్నాడు? మనం రక్త సంబంధులుగా ఈ రక్తంలో ఉన్నంత కాలము మనము ఏం చేయాలి? నిజానికి దేవుడు తనకి సమాధానపరచుకోవడానికి మనల్నే కోరాడు. అంటే మన రక్తమే కోరాడు. మనం ఇవ్వగలమా? ఇవ్వలేము. యాక్సిడెంట్ అయినటువంటి వాడు, లేకపోతే ఒక వ్యాధిగ్రస్తుడికి రక్తం అవసరమైతే బ్లడ్ బ్యాంక్ ద్వారా 1-2 యూనిట్లు మనం ఇవ్వగలమేమో.